గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. శ్రీధర స్వామినం నిత్యం బోధకారణమవ్యయం భావాతీతం అహం వందే సుఖజ్ఞానైక నిర్మలం. వందారుజనమందారం వందే హంత నిరంతరం రామడుగు వంశజం శుద్ధం శివరామాఖ్య దీక్షితం బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణ బ్రహ్మోపదేశికాం శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికం శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయ్యార్య పుత్రరత్న మహాగురుం కృష్ణానంద వివం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానందగురుం వెంకటదాసార్యం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. ఈలలోన స్వతంత్రుడై పరతంత్ర భక్తవరులకు పూజ్యుడై భవ్యులకు భవ్యుడైనా ఈ పరమ గురునికి వందనంబు. వివేకులలో వివేకి వ్యాఖ్యాతలకు భాష్యకారి ప్రకాశకులకు ప్రకాశం జ్ఞాన సంయుక్తులకు జ్ఞేయము జ్ఞాన సంయుక్తులకు జ్ఞేయము. ముందు వెనుకల ప్రక్కన మీదను క్రిందను లోన బయట స్వాత సంతతము నిండియున్నాయి పరమ గురునికి వందనంబు. పరిశుద్ధమే రూపమై ఈ పరమ శాంతమే ఆకారమై అచలాబ్ది చంద్రుడైనా ఈ పరమ గురునికి వందనంబు. ఎవరి సన్నిధి చేరితే మానసము సహజమై లేనిదగునో ఆ సదానందుడైనా ఈ పరమ గురునికి వందనంబు. ఎవరి మాట అమృతంపై సంసార విసనాశనము జరుగునో ఆ సదానందుడైనా ఈ పరమ గురునికి వందనంబు. ఎవరి మాట వ్యయంపై పలు విధ ఉపదేశముల చేతనో నరుడు నారాయణుడుగా అపరోక్షము చెంది తరించును. ఆ గురుని పరమ పదమే పరంపర ఎవనిచే అచ్యుతంబో ఆ సదానందుడైనా ఈ పరమ గురునికి వందనంబు. ఎవరి ప్రభావంతో అనన్య భక్తుడై తనకు తానో స్వయముగా రమియుంచునో ఆతడే స్వాత్మారాముడనుచు
ప్రత్యక్ష ప్రమాణం వై పరమాత్మ నపరోక్షము చెందెనో ఆ సదానందుడైనా ఈ పరమ గురునికి వందనంబు. ఎవ్వరి ప్రభల వలన గురుని జన్మ జన్మల చీకటి మటుమాయమగుచున్నదో ఆతడే శిష్య సన్మార్గదర్శి. నిరతము ప్రభాకరుడై జనులలో ఏకాత్ముడై ప్రబలినా ఆ సదానందుడైనా ఈ పరమ గురునికి వందనంబు. ఎవ్వరి ఉపాసనము ప్రణవముతో ప్రణవాతీతమగునో అతని ఉపాసనము ఉపాసకుని సంసార జలధి నుండి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ. జై గురుదేవ్. జై గురుదేవ్. ఆ విధంగా శక్తి అనేది అంతటా వ్యాపించి ఉండి ఆ శక్తి యొక్క ప్రసారం చేతనే ఆయా వస్తువులు కానీ అవన్నీ పనిచేస్తున్నాయి. అది కనుక లేకపోతే అవన్నీ యంత్రములు కానీ అన్నీ నిష్ఫలములు, నిష్ప్రయోజనములు, నిర్వ్యవహారములు అవుతాయి. అట్లే శక్తి యొక్క తత్వమందు కూడా అట్టి సాక్షిత్వమే కలదు. కాబట్టి సృష్టి అంతటా వ్యాపించి ఉన్నట్టు తోల్చబడుతున్నటువంటి పదార్థము శక్తికి సాక్షి రూపుడై, సాక్షి స్వరూపుడై, ఆ స్వరూప జ్ఞానమును సాక్షిత్వమును నిలబెట్టుకునేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అట్టివాడు మాత్రమే ప్రకాశ లక్షణాన్ని నిలబెట్టుకున్నవాడు అవుతున్నాడు. ఈ శక్తి యొక్క తత్వము కూడా అట్టిదే. అది కూడా సాక్షిత్వంతోనే ఉంది. ఈ సృష్టి అంతటా వ్యాపించినట్టు తోచబడుతుంది. ఆ శక్తికి సాక్షి స్వరూపుడై ఆ స్వరూప జ్ఞానాన్ని, సాక్షిత్వాన్ని నిలబెట్టుకునేవాడు ఎవరైతే ఉన్నారో అట్టివాడు మాత్రమే ప్రకాశ లక్షణాన్ని నిలబెట్టుకున్నవాడు అవుతున్నాడు. ఏ ప్రకాశమైతే సర్వసృష్టి అనంత విశ్వమును, అనంత కోటి బ్రహ్మాండ నిర్ణయమును, అనంత కోటి బ్రహ్మాండ వ్యాప్తిని, అనంత కోటి బ్రహ్మాండ లయమును శాసించున్నదో అట్టి స్వప్రకాశ బ్రహ్మనిష్టను, అట్టి బ్రహ్మ ప్రకాశమును, స్వాత్మ సాక్షాత్కారమును, స్వస్వరూప సాక్షాత్కారమును పొందవలసినదై ఉన్నది. కాబట్టి అనంతకోటి బ్రహ్మాండ సర్వసృష్టి అంతా కూడా ఆ అనంత విశ్వంలో, అనంతకోటి బ్రహ్మాండ విశ్వంలో సృష్టి అంతా కూడా కేవలం సంకల్ప మాత్రం చేత ఏ విధంగా జరిగిందో మళ్ళీ దాన్నంతటినీ ఏ సంకల్పంతో నిర్ణయిస్తోందో, నిర్ణయం అనంతకోటి బ్రహ్మాండ వ్యాప్తినంతటినీ మళ్ళీ లయం గావించుతున్నదో అదే ఆ స్వప్రకాశ బ్రహ్మనిష్ట. ఆ స్వప్రకాశం అనేది, ఆ బ్రహ్మ ప్రకాశం అనేది స్వాత్మ సాక్షాత్కారం. తన యొక్క స్వాత్మ, తన యొక్క స్వయాత్మ సాక్షాత్కారం అనేది స్వస్వరూప సాక్షాత్కారం అన్న ఒకటే పొందవలసిందై ఉన్నది. మానవ జన్మకు ఇదే లక్ష్యం అనేటువంటి నిర్ణయాన్ని యమధర్మరాజు తెలియజేస్తున్నాడు. దాన్ని తెలుసుకొని నువ్వు ఆ బ్రహ్మనిష్టతో నువ్వే ఆ బ్రహ్మ ప్రకాశానివి, నువ్వే నీ ఆత్మే ఆ నిర్ణయాన్ని చేస్తున్నది, సృష్టిస్తున్నది, వ్యాపిస్తున్నది, లయం అవుతున్నది అంతా కూడా ఆ బ్రహ్మ ప్రకాశమే, అదే నీవు అనేటువంటి నిర్ణయానికి, ఆ నిర్ణయం పొందాల్సినటువంటి లక్ష్యానికి నువ్వు చేరుకోవాల్సి ఉన్నది అని చెప్తున్నాడు యమధర్మరాజు. ఇక్కడ వాయుర్యదైకో భువనం ప్రవిష్టో రూపం ప్రతిరూపో బభూప ఏకస్తథా సర్వభూతాంతరాత్మ
రూపం రూపం ప్రతిరూపో బహిచ్చ అనేటువంటి శ్లోకం చెప్పారు. దానికి తాత్పర్యం, ఓ నచికేతుడా, ఒకే వాయువు లోకమునందు ప్రవేశించి ఏ ప్రకారం ఆయా రూపములకు సమాన రూపం కలది ఆయనో, ఆ ప్రకారం ఒకే ఆత్మ సర్వభూతముల యందుండి ఆయా భూతములకు సమానమైన ఆకృతి కలది అవుతున్నది. మరియు వాటికి బయటను తన నిర్వికార వ్యాపక రూపంతో భాషిస్తున్నది. ఏదైతే వాయువు సర్వప్రాణులకు అంతటా ప్రవేశించి లోకంలో కూడా అంతటా కూడా వాయువు లేకుండా ఉంటే ఏ ప్రాణి ఉండదు. అటువంటి వాయువు లోకంలో ప్రవేశించి ఏ ప్రకారం ఆయా రూపములకు సమాన రూపం గలది ఆయనో, అంతటికి సమానంగా రూపం గలది ఆయనో, ఆ ప్రకారం ఒకే ఆత్మ సర్వభూతముల యందుండి ఆయా భూతములకు సమానమైన ఆకృతి అవుతున్నది. ఈ ఒక్క ఆత్మే సర్వభూతములందు వేరువేరుగా అనే ఆత్మ లేదు. వేరువేరుగా మరి నాకో రకంగా ఉంది, ఇంకో ఆయనకో రకంగా ఉంది, నీకో రకంగా భావనలు కానీ ఆలోచనలు కానీ అవన్నీ కూడా అంతరంగ చతుష్టయం యొక్క వాసనలు గాను, సంస్కారం గాను, వాళ్ళే అలవాటు చేసుకున్న పద్ధతులు గాను ఉన్నాయి. ఆత్మ మాత్రం దీనిగా లేదు. ఏదైతే అంతరంగ చతుష్టయం వారి వారి అనుభవాల రీత్యా దాన్ని బట్టి వాసనలు మిగిల్చుకొని సంస్కారాలను పొంది ఆలోచనిస్తుందో, ఏ పద్ధతిలో పోతుందో ఆ పద్ధతిలో ఉంటుంది అంతే. అవి వేరువేరుగా తలుస్తున్నాయి, వేరువేరు అనుభవాలతో భావాలతో ఉన్నాయి అవి. అంతరంగం అనేది ఆత్మ మాత్రం సర్వజీవులలోనూ ఒకే రకంగాను ఒకే ప్రకాశాన్ని ఇస్తోంది. సర్వభూతములందుండి ఆయా భూతములకు సమానమైన ఆకృతి కలదేగుచున్నది. మరియు వాటికి బయటను తన నిర్వికార వ్యాపక రూపంతో భాషిస్తున్నది. వాటికి లోపల బయట నిర్వికార వ్యాపక రూపంతో అంతటా భాషిస్తున్నది, అంతటా ప్రకాశిస్తూ ఉంది. దీనికి వ్యాఖ్య, మరియు వాయువు ఒక్కటే అయినను ఆయా వస్తువులలో చేరి ఆయా రూపంలో పొందుతున్నది. వాయువు ఒక్కటే అయినా ఆయా వస్తువుల్లో ఉంటే ఆయా వస్తువు యొక్క రూపాన్ని ఆ వస్తువుల్లో పొందుతున్నది. ఆ దాంట్లో ఉంటే దాని వాయువు, ఇక్కడ వాయువు అంటున్నారు. ఎక్కడైతే ఖాళీ ప్రదేశం ఉందో అక్కడంతా కూడా వాయువు లేకుండా ఉండట్లే, వ్యాపించే ఉంది. ప్రాణవాయు రూపంగా అన్ని జీవుల్లో ప్రవేశించి ప్రాణవాయు రూపంలోనేమో జీవులన్నింటిలోనూ ప్రవేశించింది. ఆయా శరీర రూపములతో అనేకముగా కనపడుచున్నది. అనేకమవడానికి అనేకంగా లేదు. వాయువు ఒక్కటిగా ఉన్నప్పటికీ ఆయా శరీరాలు లేకపోతూ ప్రాణవాయువుగా ఉంటే ఆ ప్రాణం వాటింటికి ప్రాణంతో ఉంటున్నాయి జీవులు. అయితే ఒక్కటే కానీ అనేకంగా కనిపిస్తున్నది అంతే. అటులనే ఆత్మ ఒకటే అయినను సకల భూతములకు అంతరాత్మగా ఉండి లోపల వెలుపల ఆయా రూపంలో తగిన రూపంలో కలవాడుగా కనిపిస్తున్నాడు. అంతరాత్మ అనేది ఒకటిగానే ఉండి, అంతరాత్మ ఉండి లోపల సకల భూతములకు ఆత్మ ఒకటే అయినా కూడా మళ్ళీ అంతరాత్మగా ఉండి లోపల బయట ఆయా రూపములకు తగిన రూపంలో కలవాడుగా కనిపిస్తున్నాడు. విశేష వ్యాఖ్య ఇచ్చారు. మానవ శరీరాలకు కూడా మనం పరిశీలించినట్లయితే, సర్వజీవుల శరీరాలను పరిశీలించినట్లయితే ప్రాణ ఆత్మశక్తి ఈ రెండు ఒక్క తీరుగానే ఉన్నాయి. ప్రాణశక్తి ఆత్మశక్తి అనేది రెండు ఒక్క తీరుగానే ఉన్నాయి. రెండు శక్తిగా చూస్తే ప్రాణశక్తిగా కనపడుతుంది. శక్తిగా చూస్తే ఆ శక్తి, ఆ ప్రాణశక్తి అనేది ఆ వాయువు లేకుండా ప్రాణశక్తి రాదు. దానికి శక్తిగా కనపడుతుంది, ప్రాణశక్తిగా అక్కడ. అట్లా కాకుండా తత్వంగా చూస్తే అదే అంశగా ఉంది, అదే ఆత్మగాను ఉంది. ఆ ప్రాణశక్తి లేకుండా ఆత్మ లేదు. ప్రాణశక్తి ఉంది. తత్వంగా చూస్తేనేమో అంశగా ఉంది, ఆత్మగా కనపడుతుంది. వాయువుగా ప్రాణశక్తిగా సర్వజీవుల్లోనూ ఉంది. అప్పుడే పుట్టిన పిల్లవాడిలోనూ గర్భస్థమైన శిశువుల్లోనూ అందరిలోనూ ఉన్నటువంటి ప్రాణుడు ఒక్కడే. ఆ ప్రాణుడు అంటే అదే ఆత్మగా ఉన్నటువంటి
జీవుడు. అన్నిట్లోనూ అప్పుడే పుట్టిన పిల్లవాళ్ళలో అయినా, గర్భస్థంగా ఉన్నటువంటి శిశువులో అయినా, ఇంకా బయటికి వెలువడకుండా ఉన్నటువంటి గుడ్డులో కూడా ఓ మూలన గ్యాప్ ఉండి, ఆ గ్యాప్లో ప్రాణవాయువు ఉండి దాంతో ఆ గుడ్డు చీల్చుకొని బయటకు వచ్చే వరకు పెరుగుతూ ఉంటుంది. సర్వజీవుల యందున్న ప్రాణుడు ఒక్కడే, సర్వజీవులందున్న ఆత్మ కూడా ఒక్కడే, సర్వజీవులందున్న ఆత్మ కూడా ఒక్కటే. ఒక ఆత్మే ఉంది, ఒక వాయువే సర్వత్రా వ్యాపించి ఉంది. ఆ ఒక్క వాయువే అన్ని జీవులకు ప్రాణం పోస్తోంది. అట్లాగే ఆత్మ కూడా ఒక్కటిగానే ఉంది. ఆయా శరీరాది రూపముల వ్యవహారాలను నిర్వహిస్తున్నట్టుగా ఆయా ప్రాణములు కనపడుతున్నప్పటికీ, చూడండి, ఆయా శరీరాది రూపముల యొక్క వ్యవహారాలను నిర్వహిస్తున్నట్టుగా ఆయా ప్రాణాలు కనపడుతున్నప్పటికీ, ఆయా అంశతత్వము వ్యవహరిస్తున్నట్టుగా కనపడుతున్నప్పటికీ, ఆత్మతత్వం అలా కనపడుతున్నప్పటికీ 7 అడుగుల శరీరం కలిగిన వాడైనా, 3 అడుగుల శరీరం కలిగిన వాడైనా, పొట్టిగా ఉన్నవాడైనా, పొడుగ్గా ఉన్నవాడైనా, సన్నగా ఉన్నవాడైనా, విశేషమైనటువంటి శరీర దారిద్ర్యం కలిగినటువంటి వాడైనా, అత్యంత బలహీనుడైనా, ఏ రకమైన శరీర రూపలావణ్యాలను కలిగిన వాడైనా, అందమైన వారైనా, కురూపి అయినా, స్త్రీ అయినా, పురుషుడైనా, ఎవరైనా సరే, ఏ శరీరం ధరించినటువంటి ఆత్మ అయినా సరే, అది మానవుందే కాకుండా ఏ శరీరమైనా ధరించుండని, ఆత్మస్థానమున ఎట్టి భేదము లేకుండా ఉన్నది. ఆ ఆత్మస్థానంలో ఎట్టి భేదము లేదు ఆత్మకు. ఆ ఎట్టి భేదము లేకుండా ఉంది. అది లావుగా ఉన్ని, పెద్దగా ఉన్ని, చిన్నగా ఉన్ని, కురుపుగా ఉన్ని, అందంగా ఉన్ని, లేకపోతే మానవ శరీరం కానీ, ఏ శరీరం కానీ, ఏ ఉపాధిని అయితే అది ధరించిందో అట్లా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి స్థితిలో అదేమో ఒక్కటిగా ఉంది, ఎట్టి భేదము లేకుండా ఉంది. భేదములన్నీ మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత వాడు భావిస్తున్నటువంటి అంతరంగ చతుష్టయంలో నేను మానవుణ్ణి, నేను అందగాన్ని, నేను లేకపోతే బలవంతుణ్ణి, నేను ఎప్పుడైతే ప్రవేశించిందో, నేను ప్రవేశించిన తర్వాత కలుగుతున్నటువంటి దాంట్లోనే ఈ భేదములన్నీ ఉన్నాయి. నేను కంటే పైభాగంలో ఉన్నటువంటి ఆత్మతత్వంలో ఏ భేదాలు లేవు, ఏ రకమైనటువంటి భేదము లేదు, సర్వత్రా ఒక్కటిగా ఉన్నది. ఇదంతా ఎక్కడుంది? కింద నేను అనేది వచ్చిన తర్వాత నేను ఏర్పడతానే ఈ సర్వము ఏర్పడినాయి. అంతరంగ చతుష్టయంతో కూడి నేను అనే దాంతో తాదాత్మ్యం చెంది శరీరం నేనని ఎప్పుడైతే భావిస్తుందో, శరీరాన్ని చూసుకొని నేను చాలా బలిష్ఠుణ్ణి, నేను చాలా పొడవైన వాడిని, నేను పొట్టివాడిని, నేను అందమైన వాడిని, ఇట్లా రకాలన్నీ ఎక్కడొస్తున్నాయి? ఆత్మగా ఉన్నటువంటి దానికి లేదు, ఇవన్నీ లేవు, ఒక్కటిగా ఉంది. అది ఏ రకమైనటువంటి స్వరూప లక్షణంతో కలిగి వాడైనా సరే, అది అందమైనా సరే, కురూపి అయినా సరే, స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, లేదా ఏ శరీరం ధరించినప్పటికీ, అది మానవ శరీరం కానీ ఇతరత్ర ఏ ఉపాధి ధరించినప్పటికీ ఆత్మస్థానమున ఎట్టి భేదము లేకుండా ఉంది. ఆత్మతత్వం అన్నింటా సమానంగా ఉన్నది, సమముగా ఉన్నది, ఒకే తీరుగా ఉంది, సాక్షిగా ఉంది. అక్కడ సాక్షిత్వ స్థితిలో ఉంది. ఆ స్థితిలో ఆ స్థితిలో ఉండి ఆ స్థితిలో నీవు వ్యవహారం చేస్తే నువ్వు కూడా ప్రత్యేగాత్మ స్థితిలో ఉండి మూడవస్థలకి ఆవలు ఉన్నటువంటి సాక్షిగా ఉంటావు. ఎప్పుడైతే దిగొస్తే మూడవస్థల్ని అనుభవిస్తున్నటువంటి మూడవస్థలలో నువ్వు ఎదిగిపోయి మళ్ళీ నువ్వు జీవుడిగా భావన చెందుతావు. మూడవస్థల్ని నువ్వు గుర్తెరిగి మూడవస్థలకు అతీతంగా ఉన్నటువంటి శాశ్వత స్థితిలో ఉంటే ఆత్మస్వరూపాన్ని గుర్తెరిగి సర్వవ్యాప్తమైనటువంటి ఆత్మతత్వము, సర్వవ్యాప్తమైనటువంటి ఆత్మప్రకాశం తెలుసుకొని సర్వవ్యాప్తంగా ఉన్నటువంటిది నేనే అనే నిర్ణయంతో ఉంటావు. అంతేగాని ఆయా శరీరాది భేదములను అది పొందట్లేదు, ఆయా శరీరముల యొక్క భేదాలని ఆత్మ పొందట్లేదు. ఇది ఒక ఉత్తమమైనటువంటి ఉపమానం. సర్వుల యందు
సమానత్వంగా, సమత్వంగా, సమదర్శనంగా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అట్టి తాత్విక రూపమైనటువంటి తత్వలక్షణంతో ఉన్నటువంటి సర్వసమిష్టిగా ఉన్నటువంటి ఏకముగా ఉన్నటువంటి అద్వయంగా ఉన్నటువంటి ఏ ఆత్మ అయితే ఉన్నదో ఆ ఆత్మ జగత్ జీవేశ్వరులు మూడింటి యందు కూడా ఏకరూపంగా ఉన్నది. చూడండి, సర్వుల యందు, సర్వ ప్రాణులు, సర్వజీవులు, సర్వుల యందు కూడా సమానత్వంగా, సమత్వంగా, సమదర్శనంగా, దానికి అది సమదర్శనంగా చూస్తుంది, అది సమత్వంగా ఉంది, దానికి ఎట్టి భేదాలు లేవు. అట్లా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అట్టి తాత్విక రూపం, అది తాత్వికమైనటువంటి రూపం. దానికి ఏ రకమైనటువంటి రూపం మామూలుగా జడ వస్తువులకు ఉన్నట్టుగా భౌతికమైనటువంటి రూపాన్ని కలిగి లేదు. అది తాత్వికమైన రూపమైనటువంటి తత్వలక్షణంతో ఉంది. అది అట్లా ఉన్నటువంటి సర్వసమిష్టిగా ఉన్నటువంటి ఏకముగా ఉన్నటువంటి ఒక్కటిగానే ఉంది. అది అద్వయంగా, అద్వయం కానటువంటిది, అది ద్వయం లేదు. అది ఏకంగా అద్వయంగా ఉన్నటువంటి ఏ ఆత్మ అయితే ఉన్నదో ఆ ఆత్మ జగత్ జీవేశ్వరులు మూడింటి యందు, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, ఈ మూడిట్లో కూడా ఏకరూపంగా ఉంది ఆ ఆత్మ. జగత్ అనేది, జీవుడు అనేది, ఈశ్వరుడు అనేటువంటి మూడింటి యందు మూడుగా నువ్వు భావన చెందుతున్నటువంటి దాంట్లో కూడా ఏకరూపంగా ఉన్నది. జగత్తుగా అభాసగా స్వీకరించింది ఆత్మస్వరూపమే. జగత్తు అనే దాన్ని అది ప్రకాశించడానికి దాన్ని స్వీకరించి దానికి కారణమైనది దాంట్లో నుంచే పుట్టింది అనేది సాంఖ్యశాస్త్రం. ఆత్మస్వరూపమే అది. స్వయంగా నేను జీవిస్తున్నాననేటువంటి జీవుడి రూపంలో కనబడేది మాత్రం ఆభాస రూపమే. ఆ జీవుడుగా నేను జీవిస్తున్నాననేటువంటి జీవుని రూపంలో కనపడుతున్నది కూడా అదే. స్వయంగా పుణ్యఫలాది వశమున దివ్యత్వ అనుబంధమున, దివ్యత్వ సంబంధమున దైవీ స్థితిగా ఉన్నటువంటి ఈశ్వరుడుగా ఉన్నా కూడా అది కూడా ఆభాస రూపమే. దివ్యత్వంగా ఉన్నటువంటి మానవుడికి అతీతంగా, అంటే బ్రహ్మాండ ఆదికర్తగా బ్రహ్మాండంగా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యంగా మనం భావిస్తున్నటువంటి ఏదైతే దివ్యత్వం అనేది ఉందో ఆ దివ్యత్వ సంబంధమైనటువంటి దైవీ స్థితిగా ఉన్నటువంటి ఈశ్వరుడుగా ఉన్నా కూడా అది కూడా ఆభాస రూపమే. కాబట్టి మూడు కూడా ఆత్మస్వరూపంగానే ఉన్నాయి. కాబట్టి మానవత్వం చేత కానీ, దివ్యత్వం చేత కానీ, జీవత్వం చేత కానీ ఏ భేదము ఆపాదించబడకుండా తానైనటువంటి స్థితిలో స్వస్వరూప సాక్షాత్కార ఆత్మనిష్ట యందు స్వప్రకాశమందు ఒకే రీతిగా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అదే ఆరంభనిష్ట. ఈ రీతిగా సర్వులను తన యందు ఈ విధంగా ఏ విధంగాను అది దివ్యత్వంగా ఉన్నా, జీవిస్తున్నాననేటువంటి జీవుడుగా ఉన్నా, జగత్తుగా కనపడుతున్నటువంటి దృశ్యంగా ఉన్నా, సర్వత్రా ఉన్నటువంటి ఒకే చైతన్యం, అదే ఆత్మ చైతన్యం అనే రీతిలోనే ఉన్నది. కాబట్టి తనను సర్వుల యందు దర్శించగలిగినటువంటి ఈ రీతిగా సర్వులను తన యందు, తనను సర్వుల యందు దర్శించగలిగినటువంటి సమదర్శి ఎవడైతే ఉన్నాడో, ఈ రీతిగా ఎవరైతే తన యందే ఈ సర్వులను వేదన లేకుండా ఎవరైతే దర్శించగలుగుతున్నారో తన యందు, తనను సర్వుల యందు తాను కూడా అదే విధంగా ఈ ప్రపంచంలోని సర్వుల్లోనూ వ్యాప్తి చెంది ఉన్నాను అనేటువంటి సర్వుల యందు సమత్వ దృష్టితో ఉన్నాను. సర్వుల యందు ఎవరైతే ఈ విధంగా సర్వుల యందు తనను దర్శించి తాను సర్వుల యందును ఉన్నాను అనేటువంటి ఎవరైతే ఉన్నాడో వాడు మాత్రమే ఆత్మనిష్ఠుడు. ఆ విధంగా ఎల్లప్పుడూ భావించేవాడు వేరువేరుగా చూడబడుతున్నదంతా మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత నామరూపాత్మకమైనటువంటి నేను ఫలానా వాడిని, వాడు ఫలానా వాడు ఇలాంటి వాడు, వాడు అలాంటి వాడు అనేటువంటి
అంతరంగ చతుష్టయం కట్టించి కిందికి భావన చెందినప్పుడు మాత్రమే. ఆత్మనిష్ఠుడుగా ఉండేవానికి ఇంకా ఒక్కటిగా ఉంది. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు సర్వవ్యాప్తమైనదంతా ఒక్కటిగానే ఉంది. తాను ఇతరత్రా కనపడుతున్నటువంటివన్నీ ఒక్కటిగానే ఉన్నాయి. సమదర్శిగా ఉన్నాడు, ఇంకా వేరుగా కనపడదు. వేరుగా కనపడకుండా ఎవరైతే తనను సర్వుల యందు, సర్వులను తన యందు దర్శించగలిగే సమదర్శి ఉన్నారో వాడు మాత్రమే ఆత్మనిష్ఠుడు. ఆయా రూపములను, ఆయా వ్యవహారములను, ఆయా లక్షణములను, ఆయా అనేకత్వమును ఆత్మకు ఆపాదించకుండా ఈ జరిగేటువంటివన్నీ చూడండి. ఆయా లక్షణాలు ఏవైతే ఉన్నాయో అనేకత్వంగా కనపడేటువంటివన్నీ కూడా ఆయా రూపాలను కానీ, ఆయా వ్యవహారాలను కానీ, ఆయా శరీరాలు చేస్తున్నటువంటి వ్యవహారాలు కానీ, రూపాలు కానీ, ఆయా లక్షణములను కానీ, ఆయా అనేకత్వమును కానీ ఆత్మకు ఆపాదించకుండా, ఆత్మ అనే దానికి ఆపాదించకుండా, ఆత్మ సర్వత్రా ఉన్నటువంటి ఒక్కటిగానే ఉన్నది, సమస్త జీవుల్లోనూ ఒకటిగానే ఉన్నది. అది జీవుడుగా ఉన్నా, ఉపాధి ధరించినటువంటి దానితో భావించి ఆ విధంగా ఉన్నా, లేదా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి దివ్యత్వ శక్తిగా ఉన్నటువంటి ఈశ్వరుడుగా ఉన్నా, దృశ్యంగా కనపడుతున్నటువంటి సర్వజగత్తుగా ఉన్నా, అంతటా ఏ రకంగా ఉన్నా కూడా అది ఒక్కటిగానే ఉన్నది. ఆయా వ్యవహారాలతో, లక్షణములతో, అనేకత్వంతో ఆత్మకు, ఆ అనేకత్వాన్ని ఆత్మకు ఆపాదించకుండా స్వయం సాక్షి, స్వయం ప్రకాశము, స్వస్వరూప జ్ఞానము, ఏకత్వము, సాక్షిత్వము, సర్వసాక్షిత్వము, అక్షరుడు అనేటువంటి బ్రహ్మజ్ఞాన స్థితిలో నిలకడ చెందేటటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు మాత్రమే ఆత్మనిష్ఠుడు. కాబట్టి ఈ జరిగేటువంటి వేరువేరుగా జరుగుతున్నటువంటివన్నీ రూపాలు కానీ, వ్యవహారాలు కానీ, లక్షణాలు కానీ, అనేకత్వం కానీ ఇదంతా ఆత్మకు ఆపాదించకుండా ఆత్మ అనేది సర్వత్రా ఒక్కటిగానే ఉన్నది. ఈ వ్యవహారములు, లక్షణములు అవన్నీ కూడా తాను దేనికైతే తాదాత్మ్యం చెంది భావిస్తున్నాడో అక్కడ అనేకత్వంగాను, అనేక భావనలు అనేకంగా వేరువేరుగా నామరూపాత్మకంగా దృశ్యాలుగా కనబడుతున్నాయి తప్ప ఈ లక్షణాలకు ఆత్మకు ఆపాదించకుండా అది సర్వత్రా సమత్వంతో ఉంది అనే భావంతో స్వయం సాక్షి, తాను స్వయంగానే సాక్షిత్వ స్థితిలో ఉంది, స్వయం ప్రకాశకంగా ఉంది, స్వస్వరూప జ్ఞానంతో, ఏకత్వంతో, అనేకత్వం లేకుండా సాక్షిత్వంతో, మళ్ళా సర్వసాక్షిత్వం, బ్రహ్మాండం అంతటికీ ఉన్నటువంటి సర్వసాక్షిత్వంగా ఉన్నటువంటి అక్షరుడు అనేటువంటి ఎవరైతే అక్షరుడు ఉన్నాడో మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడుగా, సర్వవ్యాప్తమైనటువంటి జగత్తుకు వ్యాపించినటువంటి ఈశ్వర స్వరూపుడుగా ఉన్న అక్షరుడు అనేటువంటి చైతన్య స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి నిలకడ చెందేటటువంటి వాడు ఎవరైతే ఆత్మస్వరూపుడుగా నిలకడ చెంది ఉన్నాడో, అటువంటి అక్షర స్వరూపుడుగా ఉన్నాడో, అట్లా ఎవరైతే ఉన్నాడో వాడు మాత్రమే ఆత్మనిష్ఠుడు. శరీరంగా భావించినారంటే శరీరం అక్షరుడుగా లేదు, చరడుగా ఉంది. శరీరం క్షరంగా ఉండి దాని యొక్క పరిణామ వికారములన్నీ పొందుతూ పుట్టినప్పటి నుంచి అనేకమైనటువంటి స్థితులను పొందుతూ అది మళ్ళీ నశిస్తోంది. అక్షర రూపంగా ఉన్నది నశించకుండా సర్వవ్యాప్తమైన దాంట్లోనూ ఉంటూ మళ్ళీ శరీరంతో తాదాత్మ్యం చెంది చేసినటువంటి కర్మల ఫలితాలను అనుభవించడానికి మళ్ళీ అక్షరుడు అనేటువంటి ఆత్మస్వరూపం మళ్ళీ ఇంకో ఉపాధిని ఎత్తుక్కుంటోంది తప్ప ఒక్కటిగానే ఉన్నది. వేరువేరుగా కనపడుతున్నటువంటిది దానికి ఆపాదించడానికి లేకుండా సర్వసాక్షిగా ఉంది. అక్షరుడు అనేటువంటి సర్వసాక్షిగా ఉన్నటువంటిది కూడా ఈ బ్రహ్మజ్ఞాన స్థితిలో నిలకడ చెంది నేనే అనేటువంటిది భావన చెంది ఎవరైతే ఉన్నారో, అట్లా ఎవరైతే తన స్వరూప జ్ఞానం అదేనని భావించి ఉన్నారో వాడు మాత్రమే ఈ ఆత్మనిష్ఠుడు, బ్రహ్మనిష్ఠుడు అయ్యే అవకాశం ఉంది. భిన్న భిన్నములుగా, భిన్న ప్రకారములుగా, సృష్టి యొక్క వ్యవహారములుగా, సృష్టి యందు అంతర్భూతంగా కనబడుతున్నటువంటి ఘట శరావాదుల రూపములలో కట్టె వేరే, మంట వేరే, ప్రమిద వేరే, కుండ వేరే, కొండ వేరే, గోడ వేరే అనేటువంటి అనేకత్వ భ్రాంతిని దూరం చేసుకోవాలి. సర్వదా
సహస్రదా సర్వకాలములందు ఏకరూపమై ఏకత్వ స్థితి ఏకస్థితి అందు నిలకడ చెంది ఉన్నటువంటి సర్వ విలక్షణమైనటువంటి సర్వసాక్షి అయినటువంటి బ్రహ్మజ్ఞానంతో బ్రహ్మమే సత్యం అనేటువంటి నిర్ణయాన్ని సాధకులందరూ పొందాలి అని అంటున్నాడు. భిన్న భిన్నాలుగా భిన్న ప్రకారములుగా ఈ సృష్టిలో భిన్న భిన్నాలుగా కనబడుతున్నాయి. సృష్టి యొక్క వ్యవహారములుగా సృష్టి యందు అంతర్భూతంగా కనబడుతున్నటువంటి ఈ ఘట శరావాదుల రూపంలో, అంటే వేరువేరుగా కనపడుతున్నటువంటి కట్టె వేరే, మంట వేరేనని, ప్రమిద వేరేనని, కుండ వేరేనని, ఆ కొండ వేరేనని, ఈ గోడ వేరేనని వేరువేరుగా రూపాలలో కనపడుతున్నటువంటివన్నీ ఒక్క దాంట్లో నుంచి వచ్చినవే. ఆ ఒక్క దాంట్లో నుంచి అనేక రూపాలుగా కనపడుతున్నప్పటికీ అవన్నీ ఒక్కటే అనేటువంటి అనేకత్వ భ్రాంతిని, ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయనేటువంటి అనేకత్వ భ్రాంతిని దూరం చేసుకుంటే సర్వదా సహస్రదా సర్వకాలములందు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఎన్నిసార్లైనా సర్వకాలములలో కూడా సర్వకాలములందు ఏకరూపమై ఒకే రూపమై ఏకస్థితి యందు నిలకడ చెంది ఉన్నటువంటి సర్వ విలక్షణమైనటువంటి సర్వసాక్షి అయినటువంటి బ్రహ్మజ్ఞానంతో బ్రహ్మమే సత్యము అనేటువంటి నిర్ణయాన్ని సాధకులంతా పొందాలి. ఏ దాన్నైతే నువ్వు అన్వేషిస్తున్నావో, ఏ దాని గురించి ఆత్మస్వరూపం గెలుచుకొని ఆత్మస్వరూపంగా సాక్షిత్వంగా నిలకడ చెందాలనేటువంటిది ఏదైతే ఉందో అదే ఏకరూపంగా ఏకస్థితి యందు నిలకడ చెంది ఉంది. అట్లా ఉన్నటువంటి సర్వవిలక్షణమైనటువంటి సర్వసాక్షి అయినటువంటి బ్రహ్మజ్ఞానంతో బ్రహ్మమే సత్యం, అది ఒక్కటిగానే ఉన్నది. అనేకత్వంగా నేను భావిస్తున్నా అనేక రూపాలలో కట్టెను, మంటను, ప్రమిదను, లేకపోతే కుండను, కొండను వేరువేరుగా చూస్తున్నటువంటి పదార్థ రూపాలలో వేరుగా చూస్తున్నప్పటికీ, భౌతికంగా వేరువేరుగా కనబడుతున్నప్పటికీ, వాటన్నిటికీ ప్రకాశం కలగడానికి అవన్నిటికీ ఆయా రూపాలలో వేరువేరుగా కనపడటానికి కారణమైనదంతా ఒక్కటిగానే ఉన్నది. ఆ ఒక్కటి సర్వసాక్షి అయినటువంటి బ్రహ్మజ్ఞానంతో బ్రహ్మమే ఉన్నది అనేటువంటిది అంతో అనేటువంటి సత్యాన్ని గ్రహించి అటువంటి నిర్ణయాన్ని సాధకులందరూ పొందితే తానే బ్రహ్మము అనేది తనకు రూఢి అవుతుంది. అట్టి ఏకత్వ అనురూప స్థానం చేతనే, అట్టి స్థితి చేతనే అది సాధ్యమవుతున్నది. అట్టి ఏకత్వ అనురూప స్థానం చేతనే, అట్టి స్థితి చేతనే అది సాధ్యమవుతుంది. అవన్నీ ఏకం అనేటువంటి ఏకత్వ అనుసంధానం చేసేటువంటి సాధన చేయాలి. ఈ ఏకత్వంగా బయట కనపడుతున్నటువంటిది ఏది కూడా తనకంటే వేరుగా ద్వంద్వముగా కనపడడానికి వీలు లేకుండా అది పదార్థ రూపంలో ఉన్నటువంటి, జడ రూపంలో ఉన్నటువంటి, వస్తు రూపంలో ఉన్నటువంటి, ఇతరత్ర ఏ విధంగానన్నా ఉన్నది అవన్నీ కలగడానికి ముందు ఉన్నటువంటి స్థితిలో నుంచి ఏదైతే కదిలించిందో, కదలడానికి కారణమైందో అందులో నుంచి అవన్నీ ఏర్పడి ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా ఒక్కటే. అట్టి ఏకత్వానుసంధానం, అన్నిటినీ ఏకత్వానుసంధానం చేసేటువంటి సాధన చేయాలి. వేరుగా కనపడకుండా, వేరుగా చూడకుండా, వేరుగా భావన చెందకుండా అది ఒక్కటే సాక్షిత్వ స్వరూపంలో ఉన్నటువంటిది, అదే నేను అనేటువంటి సాధన చేయాలి. ఆత్మ విచారణ అనగా ఇట్టి ఏకత్వానుభూతిని పొందడమే. సర్వులయందు సర్వే సర్వత్రా తానే ఉన్నాడు. కాబట్టి ఆత్మవిచారణ అంటే ఏకత్వానుభూతిని పొందడమే. ఏకత్వంగా సర్వవ్యాప్తమై ఉన్నటువంటి, సర్వులయందు ఉన్నటువంటి, సర్వే సర్వత్ర జగత్తులో అంతటా కూడా తానే ఉన్నాడు. తాను ఏకమయ్యే ఉన్నాడు. తాను వేరువేరుగా కనపడుతున్నటువంటి దాంట్లో వేరువేరుగా భావన లేదు. అధిష్టానం అయి ఉన్నాడు. తానే అధిష్టానమై ఉన్నాడు. ఏ పరిణామము చెందకుండా ఉన్నాడు. ఏ పరిణామములన్నీ కూడా జీవుడుగా ప్రాణాలతో పొంది ఉన్నటువంటి సర్వరూపమైనటువంటి ఈ శరీరాలు గాను ఇతరత్ర రూపాలను కలిగినటువంటివన్నీ కూడా ఉండేవారేమో నశించేది ఇది. అదేమో అక్షర రూపమై ఉన్నాడు. అధిష్టానమై ఏ పరిణామం చెందకుండా ఏకరూపమై ఉన్నాడు.
పరిణామములన్నీ లేవు దానికి, పరిణామాలన్నీ దీనికే ఉన్నాయి. అద్వయమై ఉన్నాడు, అది అద్వయమై ఉంది, ద్వయం లేనటువంటి స్థితిలో ఉంది. ఆ ఆకాశం వలె అసంగుడై సాక్షి అయి సర్వసాక్షి అయి అక్షరుడై ఉన్నాడు. ఆకాశం ఏ విధంగా ఉందో, ఎట్టి పరిణామ వికారములు లేకుండా ఉన్నదో, ద్వయంగా లేకుండా ఏకంగా ఉన్నదో, ఆ ఏకంగా ఉన్నటువంటి ఆకాశం ఏ విధంగా ఉందో ఆ సాక్షిత్వ స్థితిలో ఉండి తనలోనే అన్నీ ఉన్నప్పటికీ సర్వ బ్రహ్మాండమంతా ఆ ఆకాశంలో వ్యాప్తమై ఉన్నటువంటి వేరువేరు గ్రహాలుగా, వాటి మీద జీవులుగా అవన్నీ ఉన్నప్పటికీ దాంట్లోనే అది ఏ విధంగా అసంగుడై సాక్షిత్వ స్థితిలో ఉందో, సర్వసాక్షి అయి అక్షరుడై ఉందో, ఆ విధంగానే అక్షరుడై ఉన్నాడు జీవుడు. నేను నాకంటే వేరుగా ఏ విధమైనటువంటిది ఏది లేదు. ఈ పంచభూతాత్మకమైన సర్వము కూడా, సర్వజీవులు కూడా నేనే అయి ఉన్నాను, నా స్వరూపమే అయి ఉన్నది అని నశించని వాడుగా, శాశ్వతుడుగా, నిత్యుడుగా, బుద్ధుడుగా, సిద్ధుడుగా ఉన్నాడు. ఎవరు? అక్షర స్వరూపుడుగా ఎవరైతే ఆత్మగా ఉన్నాడో వాడు నశించని వాడుగా, శాశ్వతంగా, నిత్యుడుగా, బుద్ధుడుగా, సిద్ధుడుగా ఉన్నాడు. ఉపాధులన్నీ మారిపోతున్నాయి అంతే. అది ఏకంగా అది అట్లే ఉంది, అది అట్లాగే ఉండి స్థిరంగా మళ్ళీ ఈ దేహాలను మార్చుతోంది, కానీ మార్చుతున్నటువంటి దానిగా ఉన్నటువంటిది ఒక్కటిగానే ఉన్నది. ఇటువంటి ఆత్మలక్షణాలతో తనను తాను గుర్తించేటటువంటి ఉత్తమోత్తమైనటువంటి స్థితిలో నిలకడ చెందాలి. కాబట్టి ఇట్టి ఆత్మలక్షణాలను తెలుసుకొని ఆత్మలక్షణాల యొక్క దానితో దాన్ని గుర్తించేటువంటి ఉత్తమోత్తమైనటువంటి స్థితిలో ఆ ఆత్మలక్షణాలను గుర్తించి తానే తన యొక్క నిజస్వరూపాన్ని గుర్తించి తానే ఆ స్వస్వరూపంలో నిలకడ చెంది సాక్షిత్వ స్థితిలో నిలకడ చెందాలి. ఆ విధమైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి ఆ స్థితిలో తనను తాను గుర్తించేటువంటి స్థితిలో, తనను తాను తెలుసుకోబడి తనను తాను గుర్తించగలిగినటువంటి ఉత్తమోత్తమైన స్థితిలో నిలబడాలి తాను. సూర్యో యదా సర్వలోకస్య చక్షు నలిప్యతే చాక్షు శైర్బాహ్యుదోషై ఏకస్తత భూతాంతరాత్మ నలిప్యతే లోక దుఃఖేన బాహ్య. ఇక్కడ ఓ శ్లోకం చెప్పారు, దాని తాత్పర్యం: ఓ నచికేతుడా, సూర్యుడు ఏ ప్రకారము సమస్త లోకమునకు చక్షుస్వరూపుడై నేత్రమునకు సహాయం చేయవాడై, కంటికి కనపడడానికి చక్షుస్వరూపంగా ఏ సూర్యరశ్మి ఉండి బయట బాహ్య ప్రపంచంలోకి ప్రవహిస్తే తప్ప ఏ వస్తువు కూడా కనపడలేదు నీకు. కన్ను ఉన్నప్పటికీ ప్రకాశించేతనే నువ్వు గుర్తిరగలవు. కాబట్టి ఆ నేత్ర సంబంధములకు అపరిశుద్ధ వస్తు సంపర్కం వలన కలిగిన బాహ్య దోషములచే అంటబడడో ఆ ప్రకారం సర్వభూతాంతరాత్మయై సర్వజీవుల కృత్యములు ప్రకాశింపజేయు అద్వితీయమగు పరమాత్మ శరీర సంబంధములైనటువంటి జరామరణాది బాహ్య దుఃఖములచే లిప్తం కాదు. ఆత్మ నిర్వికారము, నిర్లిప్తము. ఆత్మ విపరీతాధ్యాస వలన కలుగు లౌకిక సుఖదుఖముల కంటే బాహ్యమైనది. సర్వాంతర్యామి అయి అన్ని ప్రాణుల్లో ఉన్నను అవి చేయు కర్మలకు కానీ కర్మ ఫలములకు కానీ కర్త భర్త కాదు, అయ్యేది సాక్షి మాత్రమే. ఓ నచికేతుడా, సూర్యుడు ఏ ప్రకారం సమస్త లోకాలకు చక్షుస్వరూపుడై నేత్రమునకు సహాయం చేయవాడై నేత్రంగా చూడబడుతున్న దానికి ఆ నేత్ర సంబంధముకు అపరిశుద్ధ వస్తు సంసర్గం వలన, ఆ నేత్ర సంబంధముకు, నేత్రం అనేది చూస్తోంది కాబట్టి చూసి ఏదైతే దృశ్యాన్ని చూస్తోందో ఆ దృశ్యాలను చూసి దానితో తాదాత్మ్యం చెందినప్పుడు ఆ అపరిశుద్ధమైనటువంటి సంసర్గం కలిగినందువల్ల కలిగేటువంటి బాహ్య దోషాలచే, బాహ్యంగా చూసి ఏ దానిలతో తాను తాదాత్మ్యం చెందుతుందో, భావన చెందుతుందో ఆ దోషాలతో అంటబడకుండా ఉంది ఆత్మ.
ఆ అపరిశుద్ధ సంస్కర్గం వల్ల కలిగినటువంటి బాహ్య దోషాలచే అంటబడకుండా ఆ ప్రకారం సర్వభూతాంతరాత్మయే, సర్వభూతాలలో అంతరాత్మగా ఉండి సర్వజీవుల యొక్క కృత్యములు, సర్వజీవుల యొక్క పనులన్నీ ప్రకాశింపజేసేటువంటి అద్వితీయమైనటువంటి, రెండుగా లేకుండా ఏకంగా ఉన్నటువంటి, అద్వితీయంగా ఉన్నటువంటి పరమాత్మ శరీర సంబంధమైనటువంటి, ఆ పరమాత్మగా ఉన్నటువంటి సర్వవ్యాప్తమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి, ఎక్కడైతే ప్రకాశింపజేస్తున్నటువంటి సూర్యరశ్మితో సర్వత్రా ప్రకాశింపజేస్తోందో వాటితో ఆయా ప్రపంచంలో బాహ్యంగా జరుగుతున్నటువంటి చర్యలకు కానీ, జరుగుతున్నటువంటి వ్యవహారాలకు కానీ, జరుగుతున్నటువంటి దృశ్యాలకన్నిటికీ సాక్షిగా ఉందే తప్ప దానితో సంసర్గం చెంది మలినం కాకుండా ఏ విధంగా ఉందో అది అట్లాంటి ప్రకాశింపజేసేటువంటి అద్వితీయముగా ఆ పరమాత్మ శరీర సంబంధములైనటువంటి, ఈ శరీరానికి సంబంధించినటువంటి జననము మరణము అనేటువంటి బాహ్య దుఃఖంచే లిప్తం కాదు. అది బాహ్యంగా కనబడేటువంటి, బాహ్యంగా జరిగేటువంటి, శరీరానికి జరిగేటువంటి జననము మరణము అనే దాంతో, ఆ బాహ్య దుఃఖంతో అది లిప్తం కాదు. దానికి అంటకుండా అసంగంగా ఉంది. అది ఆత్మగా ఉన్నటువంటి దానికి ఏమీ మరణం లేదు కాబట్టి ఇది బాగా ఉన్నంతకాలం దీని ఉపాధిగా చేసుకొని ఇక్కడ సర్వత్రా సర్వజీవుల్లోనూ సర్వవ్యాప్తమై ప్రపంచమంతా సర్వవ్యాప్తమై ఏదైతే ఉందో, ఏ విధంగా సూర్యరశ్మి సర్వవ్యాప్తంగా ఒకే తీరుగా పడుతుందో అట్లా ఒకే తీరుగా ఏదైతే ఉందో అది శాశ్వత స్థితిలో ఉంది. బాహ్యంగా ఉన్నటువంటి దీనికి కలిగేటువంటి శరీర సంబంధములైనటువంటి జననం అనేది మరణం అనేది దాంతో ఈ బాహ్య దుఃఖాలతో అది సంగంగా కాదు, దీంతో తాదాత్మ్యం చెందకుండా ఉంది. ఆత్మ నిర్వికారంగా ఉంది, నిర్లిప్తంగా ఉంది, ఏ వికారము చెందకుండా ఉంది ఆత్మ. దాని ప్రకాశం చేతనే కలిగినటువంటి ప్రేరణలో అంతరంగ చతుష్టయము, అది శరీరంతో భావించి చేస్తున్నటువంటి కర్మలు కానీ, దాంతో జరుగుతున్నటువంటి తాదాత్మ్యంతో దానికి వచ్చేటువంటి అనుభవాలతో అది దుఃఖాన్ని పొందుతుంది, సంతోషాన్ని పొందుతుంది, రకరకాలైనటువంటి భావనలు ఇవన్నీ పొందుతుంది. అంతరంగ చతుష్టయంగా ఉన్నదే పొందుతోంది. దానికి పైన ఉన్నటువంటి శాశ్వత స్థితిలో వాటన్నిటికీ కూడా ప్రకాశం కలుగజేస్తున్నటువంటి ఆత్మ నిర్వికారంగా ఉంది, నిర్లిప్తంగా ఉంది. విపరీత ఆధ్యాస వలన కలుగు లౌకిక సుఖదుఖముల కంటే బాహ్యంగా ఉంది. ఆ బాహ్యమైనది అది. ఈ ఆత్మ అనేది విపరీతమైనటువంటి ఆధ్యాస వలన, విపరీతమైనటువంటి కలిగేటువంటి ఆసక్తుల వలన నువ్వు పొందేటువంటి లౌకికమైనటువంటి సుఖదుఖములు ఏవైతే పొందుతున్నావో ఆ లౌకిక విషయాలు లేకపోయి ఆ దానితోనే వస్తున్నాయి కాబట్టి ఈ ప్రపంచ సంబంధమైనవి లేదా నీకు సంబంధమైనవి నువ్వు పొందుతున్నటువంటి భావనల చేత, నీ అంతరంగంతో పొందుతున్నటువంటి భావనల చేత సుఖము దుఃఖము అనేటువంటి ఏర్పడుతున్నాయి. వాటికంటే కూడా బాహ్యంగమైనది ఆత్మ. అట్లా బాహ్యమైనది సర్వాంతర్యామి అయి, సర్వజీవుల్లోనూ అంతర్యామి అయి అన్ని ప్రాణుల్లో అన్ని ప్రాణుల్లో అది ఉన్నప్పటికీ, దాని ప్రకాశం చేత అన్ని ప్రాణులు వ్యవహరిస్తున్నప్పటికీ అవి చేసేటువంటి కర్మలకు కానీ, ఆయా దేహాలు చేస్తున్నటువంటి కర్మలకు, ఆ కర్మ ఫలములకు కానీ కర్తాభర్త కాదు. కర్తాభర్తగా ఉన్నటువంటి మనసు ప్రేరేపణ ఏవైతే కలుగుతున్నాయో ఫలాన్ని చేయాలనేటువంటి కర్మ, ఆ చేసినటువంటి కర్మ యొక్క ఫలితము దాందే కానీ కర్త భర్త ఇది కాదు, ఆత్మ కాదు. అది సాక్ష్యం మాత్రమే ఉంది. కాబట్టి ఆ చేస్తున్నటువంటివి నేను చేస్తున్నాననేటువంటి కర్తృత్వాన్ని వీడితే జీవుడు కర్తృత్వరహితంగా ఉంటే, కర్తృత్వరహిత కర్మాచరణ చేత దాని ఫలితాలకు కూడా తాను లేకుండా తాను శాశ్వత స్థితిలో ఉన్నటువంటి జీవుడుగా, శాశ్వత స్థితిలో ఉన్నటువంటి తనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి ఎవరైతే మూడవస్థల్ని గుర్తెరిగి ప్రత్యేగాత్మ స్థితిలో ఉండి శాశ్వతంగా ఉన్నాడో, ఆ శాశ్వత స్థితిలో సర్వవ్యాప్తమైనటువంటి పరమాత్మ స్థితిలో కూడా ఉన్నాడో, ఆ రెండిటికి అభేదంగా ఒక్కటే అనే ఉన్నది, అది ఆత్మే. ఆ ఆత్మ కర్మ కానీ
ఇవి చేసేటువంటి అన్ని ప్రాణుల్లో సర్వాంతర్యామి అయి అన్ని ప్రాణుల్లో ఉన్నప్పటికీ అవి చేసే కర్మలకు అది కర్త కాదు, ఆ కర్మ ఫలితాలను అనుభవించేటువంటి భర్త కూడా కాదు. అది కేవలం సాక్షి మాత్రమే. సూర్యుడు అధిదేవత రూపమున సకల ప్రాణుల యొక్క నేత్రముల నుండి రూపములను గ్రహింపజేయుచున్నాడు. సూర్యుని యొక్క వెలుగు లేకుండా ఏ ఏ రకమైనటువంటి ఏ ప్రాణుల యొక్క నేత్రాలతో కూడా ఏ రూపమును కూడా గ్రహింపలేరు. సూర్యుడు అనేటువంటి అధిదేవత యొక్క రూపంలో ఆ ప్రకాశం చేతనే అన్నిటినీ చూస్తున్నాం. సూర్యకాంతి లేనిచో నేత్రములు రూపమును గ్రహించలేవు కదా. ఆ సూర్యకాంతి అనే ప్రకాశం లేకపోతే రూపాన్ని గ్రహించలేవు. ఆ నేత్రములు శుచి అయినటువంటి పదార్థములతో పాటు అశుచి అయినటువంటి మూత్ర పురీషాదులను కూడా చూస్తున్నవి. చూడండి, ఆ నేత్రములు ఏవైతే సూర్యుడుగా వాడినటువంటి సూర్యకాంతితో కనపడుతున్నటువంటివన్నిటినీ చూస్తున్నాం. శుచి అయినటువంటివి పదార్థాలను చూస్తున్నాం, శుచి అయినటువంటి వాటిని చూస్తున్నాం, సర్వ జగత్తును. దాంతోపాటు అశుచి అయినటువంటి మూత్ర పురీషాదులను కూడా చూస్తున్నాం. నీలో నుంచి వెలువడేటువంటి అత్యంత ఏవైతే మనం వీటిగా భావిస్తున్నామో అవన్నీ బాగా శుచిగా ఉన్నవి, శుచి లేకుండా అపరిశుభ్రమైనటువంటివి, విసర్జితమైనటువంటివి, అవేంటి అసహ్యకరంగా ఉన్నటువంటివి అయినప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా చూస్తూనే ఉన్నాం కదా. ఆ వాటన్నిటినీ ఏ కన్ను ఏ దాన్ని చూసిందో, శుచిగా ఉన్నదాన్ని పవిత్రమైన దాన్ని చూసిందో, అదే అపవిత్రమైన దాన్ని అశుచి అయిన దాన్ని కూడా చూస్తుంది. అయినప్పటికీ ఆ దోషములు కానీ నేత్రములందున్న మలినములు కానీ సూర్యుని తాకుట్లేదు. సూర్యప్రకాశం చేత అవన్నీ కనపడుతున్నాయి కాబట్టి ఈ మలినాలన్నీ చూస్తున్నటువంటి వాని నేత్రములతో చూస్తున్నప్పుడు చూస్తున్నటువంటి వాడు భావన చెందాల్సిందే కానీ చూస్తున్నటువంటి వాడు చూడబడ్డానికి కారణమైనటువంటి సూర్యరశ్మి మీద కానీ సూర్యుని కానీ ఈ రకమైనటువంటి చూస్తున్నటువంటి దోషములన్నీ ఏవైతే ఉన్నాయో అవి సూర్యుని ఏమీ అంటట్లేదు, తాకటము లేదు. సూర్యుడు స్వచ్ఛమైనటువంటి జలమందును మలినమైన జలమందును ప్రతిబింబించినప్పటికీ ప్రతిబింబము బావి లేకపోయి తొంగి చూసామనుకో, బావిలో కూడా సూర్యుడు ప్రతిబింబం కనపడుతోంది బావిలో. ఇంకా పక్కనే ఆడబోతోంది బురద మళ్ళీ తిన్నటువంటి నీళ్లు ఉన్నాయి, ఆడికి పోయి చూడు, ఆడాక ప్రతిబింబం కనపడుతుంది. మురికి నీళ్ళలో పోయి చూసినా ప్రతిబింబం కనపడుతుంది. అట్లా ప్రతిబింబించినప్పటికీ ఆ 3 చోట్లకు ప్రతిబింబించినప్పటికీ వాటి గుణదోషములు, వాటికి ఉండేటువంటి స్వచ్ఛత, ఒక దాంట్లో స్వచ్ఛత, ఒక దాంట్లో మలినము, ఆ రెండు కూడా దాని యొక్క లక్షణాలు ఏవి కూడా వాటికి గుణదోషములు సూర్యునికి తాకటం లేదు. గుణదోషములతో సంబంధం లేకుండా ఉంది అది. దానికి విశేష వ్యాఖ్య చెప్తున్నారు. ఇది ఒక గొప్ప ఉపమానం. ఇది సాధకులందరూ స్పష్టంగా తమ యొక్క ఆత్మవిచారణ యందు సాధనా ప్రయాణమునందు నిలబెట్టుకోవలసినటువంటి అంశం ఏమిటంటే, గంగానది యందు సూర్యుడు ప్రతిబింబించాడు. కిం గంగాంబుని బింబితేంబ రమణౌ చాండాల వాటీపయ అనేటువంటి మనీషా పంచకంలో కూడా ఇదే ఉపమానం చెప్పబడింది. మనీషా పంచకంలో ఉన్నటువంటి ఉపమానాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. ఈ మనీషా పంచకము అనే దాన్ని కూడా మన శంకరాచార్యుల వారు వ్యాఖ్యానించినారో మరి ఆయనే రచించారో తెలియదు. శంకరాచార్యులు మనీషా పంచకాన్ని కూడా మన తెలుగులోకి మాత్రం అనువాదం చేశారు వేరే వాళ్ళు. మనీషా పంచకంలో ఉన్నటువంటి ఉదాహరణ తీసుకొచ్చారు ఇక్కడ. ఉపమానం చెప్పబడింది. ఏ సూర్యుడైతే గంగానదిలో ప్రతిఫలించినప్పుడు ఉన్నటువంటి ఉచ్యతను సూర్యబింబము ఉన్నదో, ఆ ఉత్తమమైన సూర్యప్రకాశాన్ని గమనిస్తూ ఉన్నామో అదే సూర్యబింబము మురికి కాలువయందు కూడా ప్రతిబింబిస్తోంది. ఏ సూర్యరశ్మి అయితే గంగానదిలో ప్రతిఫలించినప్పుడేమో
దాని యొక్క ఉన్నతి అది ఉన్నతమైనటువంటి ఉచ్ఛతమైనటువంటి ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి నీళ్లుగా భావిస్తున్నాం కాబట్టి గంగా జలాన్ని పవిత్రంగా దాంట్లో ఏ సూర్యబింబం అయితే ఉన్నదో ఆ ఉత్తమమైన సూర్యప్రకాశాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. అదే సూర్యబింబము మురికి కాలువ యందు కూడా ప్రతిబింబిస్తోంది. కానీ సూర్యుడు గంగా నదిని పవిత్రమని గ్రహించలేదు. సూర్యుడేమో గంగా నది పవిత్రమని, లేదంటే మురికి కూపమును అసహ్యమని, ఆ రెండింటినీ సూర్యుడేమో తలంచలే, సూర్యుడు గ్రహించలేదు. ఏ రకమైనటువంటి భేదము లేదు. సర్వత్రా ఉన్నటువంటి వాటి మీద ఒకే రకమైన ప్రకాశం ఏ విధంగా ఉందో అట్టే ఉంది. ఈ రెండింటి యొక్క ఉచ్ఛతను నీచతను లక్షణాలని సూర్యుడు పొందట్లే. ఆ భావనలు ఏవైతే అది ఉచ్ఛమైనది, ఆ నీళ్లు స్వచ్ఛమైనవి, ఈ నీళ్లు మురికిగా ఉన్నవి అనేటువంటి భావనలు సూర్యునికి ఏమీ పొందట్లే. సూర్యునికి సంబంధమే లేదు. ఒకే రకంగా ప్రకాశం చెందుతుంది. కాబట్టి ఆ రెండింటి యొక్క ఉచ్చ నీచాలు అనేటివి ఎవరు అది ఉత్తమమైంది ఇది నీచమైంది అని భావించేవాడు జరుగుతున్నది కింద. కాబట్టి ఆత్మస్వరూపంగా ఉండేటువంటి ఆత్మకు కానీ అక్కడ సూర్యునికి కానీ పోల్చి ఉదాహరణ చెప్తున్నటువంటి ఆ సూర్యునికి ఏ రకమైనటువంటిది లేదు. అట్లాగే నీలో కలిగే భావనలన్నిటికీ నీ అంతరంగ చతుష్టయమే కారణమైనటువంటి మనసు బుద్ధి చిత్తం అహంకారంగా ఉన్నటువంటివే కారణం. కానీ దానికి సాక్షిత్వ స్వరూపంలో ఉన్నటువంటి ఆత్మకు ఆ విధమైనటువంటి ఈ ఉచ్చనీచాలనేటువంటి భావనలు దానికి లేవు. అంటే పంచభూతాలలో ఏది కూడా తన యందు అభేదంగా ఉన్నవే కానీ విలక్షణంగా కానీ ఆయా పరిణామ స్థితులను అది స్వీకరించట్లేదు. పంచభూతాల్లో ఉండేటువంటివన్నీ ఏది కూడా తన యందు అభేదంగా ఉన్నవే కానీ విలక్షణంగా ఉన్నవే కానీ ఆయా పరిణామ స్థితులను అది స్వీకరించట్లేదు. ఈ పంచభూతాల్లో ఉన్నప్పటికీ అది పంచభూతాత్మకమైనటువంటి వాటిలోనే అది ప్రకాశిస్తున్నప్పటికీ అది తన యందు అభేదంగా ఉన్నవే కానీ తన యందే అభేదంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాయి. విలక్షణంగా ఉన్నాయి కానీ విలక్షణంగా ఉన్నప్పటికీ ఆయా పరిణామ స్థితులను వాటిల్లో జరిగేటువంటి ఏ పరిణామాలు అయితే జరుగుతున్నాయో దానిలో అదేమి స్వీకరించట్లే. భూమి తిరుగుతోంది, భూమి తిరిగిన ఫలితంగా ఏమవుతోంది, మళ్ళీ రాత్రి ఒకవైపు అంతా చీకటి పడుతోంది, ఒకవైపు వెలుగు పడుతోంది. కానీ అది జరుగుతున్నప్పటికీ దాన్ని ఇదేమి స్వీకరించట్లే. సూర్యుడేమి ఈరోజు చీకటి అయింది, రాత్రి అయింది, ఇక్కడ మబ్బు అయింది, అక్కడ వెలుతురు అయిందని కానీ ఆ పరిణామాలు ఏవేవైతే జరుగుతున్నాయో పంచభూతాత్మకంగా ఉండేటువంటివి జరుగుతున్నాయో సూర్యరశ్మి ఉంది, తుఫాను పట్టుకొని ఒక ప్రాంతం అంతా చీకటైంది. వారం రోజుల్లో 10 రోజుల్లో 20 రోజుల్లో నెల రోజుల్లో దాని ఫలితంగా అక్కడన్ని అనేకటువంటి ఈ వృక్ష జాతులు ఫలం అందించేటువంటివన్నీ పనిచేయకుండా మానేసినాయి అనుకో. దానివల్ల పూత అంతటికి తెచ్చి ఆ పురుగులు విజృంభించి ఇవన్నీ జరిగినాయి. ఈ జరిగినటువంటి దానితో కూడా దానికి ఏ సంబంధం లేదు. ఈ మధ్యలో ఏర్పడినటువంటి పంచభూతాల్లో ఏర్పడినటువంటి ఒక చర్య వల్ల ఆ చర్యలతో ఏర్పడుతున్నటువంటి పరిణామం వల్ల మేఘాలు ఏర్పడము, తుఫానులు ఏర్పడమో జరుగుతున్నటువంటివన్నీ పంచభూతాత్మకంగా ఉన్న దాంతో జరుగుతున్నప్పటికీ ఆ పరిణామ స్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామ స్థితుల్ని ఆ సూర్యుడు ఏమి స్వీకరించట్లే. విలక్షణంగా ఉన్నాయి కానీ ఆయా పరిణామ స్థితులను స్వీకరించట్లే. అట్లే సర్వసాక్షి అయినటువంటి సూర్యుడు కూడా ఉచ్యతను పదార్థములైనటువంటి వాటి యందు ప్రతిబింబించినప్పటికీ ఆయా పదార్థములు తోచుటకు కారణమై ఉన్నప్పటికీ నీచ పదార్థములు విసర్జించబడిన పదార్థములు మూర్త పురీషాదుల యందు సూర్యుడు ప్రకాశించినప్పటికీ ఆ ప్రకాశం యొక్క ప్రభావం చేత ఆయా పదార్థముల యొక్క ఉనికి స్ఫురించినప్పటికీ ఆయా పదార్థముల యొక్క ఆభాస స్ఫురించినప్పటికీ ఆయా పదార్థములు వ్యవహరించినట్టు తోచినప్పటికీ ఆ పదార్థములు ఏవి కూడా సూర్యుని యొక్క ప్రకాశ లక్షణమునందు ప్రభావితం అవడం లేదు. ఇది చూడండి, ఆ పరిణామాన్ని అదంతా ఎట్లా స్వీకరించదో అట్లే సర్వసాక్షి అయినటువంటి సూర్యుడు కూడా
ఉచ్చంగా ఉండేటువంటి గొప్ప పదార్థములైనటువంటి వాటి యందు, అట్లాగే ఆయా పదార్థములు తోచుటకు కారణమైనప్పటికీ ఆ ఉత్తమ పవిత్రంగా ఉన్నటువంటి ఉచ్చమైనటువంటి గంగాజలమైనప్పటికీ, లేదా మురికి జలమైనా, లేదా ఏ రకంగా అయినప్పటికీ ప్రతిబింబించినప్పటికీ, వాటిలో ఆయా పదార్థములు తోచుటకు కారణమైనప్పటికీ, ఆ పదార్థాలు తోచాలి అంటే అవి కనపడితేనే కదా వాటితో భావించేది. అవి పదార్థాలు తోచేకి కారణమైన వెలుగు ఏది? ప్రకాశం. అది సూర్యునిదే అయినప్పటికీ, నీచ పదార్థములు, విసర్జించబడిన పదార్థములు, చాలా మురిగ్గా ఉండేటి పదార్థాలు, వదిలేయబడినటువంటి పదార్థాలు, మూత్రము పురీషాదుల యందు కూడా సూర్యుడు ప్రకాశించినప్పటికీ, సూర్యుడు ఆ విధంగా దాంట్లో కూడా ప్రకాశించినప్పటికీ, ఆ ప్రకాశం యొక్క ప్రభావం చేత, ఆ ప్రకాశం యొక్క వెలుగు ప్రభావం చేత ఆయా పదార్థాల యొక్క ఉనికి, ఆ పదార్థాల ఉనికి అంటే ఆ పదార్థం ఉందని కానీ ఆ పదార్థం నీకు గుర్తుపడాలి, ఆ పదార్థం చూస్తానే దృశ్యం నీ మదిలో మెదులుతుంది కాబట్టి అవన్నీ దానివల్లనే తెలియబడుతున్నప్పటికీ, దానివల్లనే స్ఫురించబడుతున్నప్పటికీ, ఆయా పదార్థముల యొక్క ఆభాస, ఆయా పదార్థముల యొక్క రూపము ఆభాస స్ఫురించినప్పటికీ, ఆయా పదార్థములు వ్యవహరించినట్టు తోచినప్పటికీ, ఆ పదార్థాలన్నీ ఏవైతే సృష్టిలో పంచభూతాత్మకంగా ఉన్నవి వ్యవహరిస్తున్నాయో, ఆ వ్యవహరిస్తున్నప్పటికీ తోచినప్పటికీ నీకు ఆ పదార్థ లక్షణాలు ఏవి కూడా సూర్యుని ప్రకాశ లక్షణమందు ప్రభావితం అవడం లేదు. ఈ యొక్క లక్షణాలతో ఈ తోచినటువంటి, ఈ వ్యవహరించినటువంటి, తోస్తున్నటువంటి వాటి యొక్క లక్షణాలు ఏవి కూడా సూర్యుని ప్రకాశాన్ని, ఆ లక్షణమునందు ఆ సూర్యుడు ప్రకాశించే లక్షణాన్ని ప్రభావితం ఏమీ చేయట్లేదు. దీనితో ఏ రకంగా ప్రభావితము లేదు. కింద ఏదైనా జరగని, అది పంచభూతాత్మకమైనటువంటి పంచభూతాల్లో జరుగుతున్నట్టు పరిణామమే. ఆ పరిణామాలతోనూ, ఆ పరిణామాలతో వచ్చినటువంటి ఫలితాలతో కానీ, ఆ పరిణామాలతో ఏవైతే ఆ పరిణామాలకు కారణమై ఉన్నటువంటి లక్షణాలతో కానీ సంబంధం లేదు. సూర్యుని యొక్క ప్రకాశానికి అది ఏమాత్రం ప్రభావితం కూడా చేయలేదు. ఆ విధంగా ఆత్మ స్వయం ప్రకాశం. ఆత్మ ఆ విధంగా స్వయం ప్రకాశంగా ఉంది. బ్రహ్మము స్వయం ప్రకాశం. కూటస్థ ప్రకాశమే బ్రహ్మాండమంతటా వ్యాపించి ఉంది. ఈ కూటస్థ ప్రకాశము అనేదే బ్రహ్మాండమంతటా వ్యాపించి ఉన్నటువంటి ప్రకాశంగా ఉంది. కూటస్థ ప్రకాశం, ఆత్మప్రకాశం స్వయంగా ఉంది. బ్రహ్మం కూడా స్వయంగానే ఉంది. ఆ రెండు అభిన్నమైనటువంటివి. కూటస్థ ప్రకాశమే బ్రహ్మాండమంతటా వ్యాపించి ఉంది. ఏ కూటస్థ ప్రకాశం చేత పంచశక్తులు, పంచబ్రహ్మలు, పంచ తన్మాత్రలు, పంచభేదములు వ్యవహరించబడుచున్నవో, ఏ జ్ఞాత ప్రకాశం చేత అంతరేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, విషయేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, కర్మేంద్రియాలు ప్రకాశించున్నవో అట్టి జ్ఞాత ప్రకాశము, కూటస్థ ప్రకాశము స్వయం ప్రకాశమై, స్వయం ప్రకాశమనే లక్షణం ద్వారా, సర్వసాక్షిత్వం అనేటువంటి లక్షణం ద్వారా జ్ఞాత కూటస్థుడు ఏకమవుతున్నాడు. చూడండి, ఇది ఆత్మ స్వయం ప్రకాశంగా ఉంది, బ్రహ్మం కూడా స్వయం ప్రకాశమై ఉంది. ఆ రెండు కూటస్థ ప్రకాశంగా ఉన్నటువంటి ఆ ప్రకాశమే బ్రహ్మాండమంతటా వ్యాపించి ఉంది. ఏ కూటస్థ ప్రకాశం చేత అయితే ఈ 5 శక్తులు, పంచశక్తులు, పంచబ్రహ్మలు, పంచ తన్మాత్రలు, రాత్రి కూడా కార్యక్రమంలో వచ్చాయి చూడండి, 5 శక్తులు ఏంటివి, 5 బ్రహ్మలు ఏంటివి అనేటివి, 5 తన్మాత్రలుగా ఉండేటివి, ఏవైతే తన్మాత్రలుగా ఉండి మళ్ళీ ఆ తర్వాత కార్యరూపంలో పంచభూతాలైనాయో ఆయా లక్షణాలతో తన్మాత్రలు శబ్దస్పర్శ రూపరసగంధాలుగా ఉన్నవి. అట్లాగే పంచబ్రహ్మలుగా ఉన్నటువంటి 5 బ్రహ్మలు అనేటువంటి బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, ఈశ్వర, వేక 5 రకాలైనటువంటి పనులు చేస్తున్నటువంటి బ్రహ్మ, విష్ణు, రుద్ర, సదాశివుడుగా ఉంది. ఆఖరి స్థితిగా సదాశివుడు ఉంది. అవును, బ్రహ్మ, రుద్ర, మహేశ్వర, సదాశివుడు ఉన్నటువంటి 5 రకాలుగా చెప్పవన్నవి, 5 జ్ఞానేంద్రియాలుగా చెప్పబడినటువంటి ఇవన్నీ పైన చెప్పినటువంటి
5 రకాలుగా చెప్పినటువంటి పంచబీజములు వ్యవహరించున్నాయో అవన్నీ కూడా ఏ జ్ఞాత ప్రకాశం చేత, మళ్ళీ అవన్నీ ఇక్కడ జీవంలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే తెలియబడుతున్నటువంటి ప్రజ్ఞాతగా ఉన్నదో ఆ జ్ఞాత ప్రకాశం చేతనే ఈ అంతరేంద్రియాలుగా ఉన్నవి జ్ఞానేంద్రియాలు పైన చెప్పినటువంటి కూటస్థ ప్రకాశం చేత 5 సమిష్టికి సంబంధించినవన్నీ పనిచేస్తున్నాయి. అవి పంచశక్తులు, పంచబ్రహ్మలు, పంచ తన్మాత్రలు, పంచబీజములు. అవి మళ్ళీ ఇక్కడ ఏ జ్ఞాత ప్రకాశం చేత, ఇక్కడ ఏ జ్ఞాత ప్రకాశం చేత అయితే అంతరేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, విషయేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవన్నీ కూడా రాత్రి చర్చించుకుంటాయి. అంతరేంద్రియాలు అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. జ్ఞానేంద్రియాలంటే చెవి, ముక్కు, కన్ను, చర్మము, ఈ తెలియబడేటువంటి ఏవైతే తెలియబడుతున్నాయో నీకు ఆ తన్మాత్రలను తెలుసుకోగలుగుతున్నావు అవి విషయేంద్రియాలు. ఇదే గుహ్యము, బుధము, ఈ విషయాలను ఏవేవైతే అనుభవరీత్యా పొంది మళ్ళీ వాటిని పొందుతున్నావో నీలో. ప్రాణేంద్రియాలు ఏవైతే అన్ని సమాన, వ్యాన, ఉదాన సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి శరీరంలో ఏవైతే కదలికలకు కారణమవుతుందో అవి. కర్మేంద్రియాలంటే ఏవైతే వాటి ప్రకాశించేత మళ్ళీ కదలికలు జరిగి ఆ పనులన్నింటినీ మళ్ళీ కార్యరూపం ధరించేటట్టు చేస్తున్నాయో ఆ కర్మేంద్రియాలు. ఇవన్నీ ప్రకాశిస్తున్నటువంటి అట్టి జ్ఞాత ప్రకాశము, కూటస్థ ప్రకాశము స్వయం ప్రకాశమై ఆ స్వయం ప్రకాశం అనే లక్షణం ద్వారా, సర్వసాక్షిత్వం అనే లక్షణం ద్వారా జ్ఞాత కూటస్థుడు ఏకమవుతున్నాడు. జ్ఞాత కూటస్థుడుగా వేరుగా లేరు. ఏకంగా ఉన్నటువంటి బ్రహ్మాండ నిర్ణయమైనా సరే, పిండాండ నిర్ణయమైనా సరే, అందులో ప్రధాన స్థానమైనటువంటి నేను అనేటువంటి అహం నిర్ణయ స్థానమున జ్ఞాత కూటస్థుడు ఏకంగా ఉన్నారు. కాబట్టి అది బ్రహ్మాండ నిర్ణయమైన, పిండాండ నిర్ణయమైన ప్రధానమైనటువంటి స్థానంగా ఉన్నటువంటిది ఏంది అందులో అంటే నేను అనేటువంటి అహం నిర్ణయ స్థానమున, ఆ నేనని నిర్ణయిస్తున్నటువంటి అహం నిర్ణయ స్థానంలో జ్ఞాత కూటస్థుడు ఏకంగా ఉన్నారు. సర్వసాక్షి అయినటువంటి బ్రహ్మము, వ్యష్టి సాక్షి అయినటువంటి ఆత్మ ఇద్దరూ ఒక్కటే. సర్వసాక్షిగా అయినటువంటి బ్రహ్మము, వ్యష్టి సాక్షి అయినటువంటి ఆత్మ ఇద్దరూ కూడా ఒకటిగానే ఉన్నారు, ఒక్కటే. వ్యష్టిగా ఎవరైతే జ్ఞాతగా ఉండి సర్వమును గుర్తెరిగి తనలో జరిగేటువంటి మూడవస్థలను జరుగుతున్నటువంటి సర్వమును గుర్తెరుగుతున్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అట్లాగే సర్వముకు, సర్వ జగత్తుకు కారణమైనటువంటి సమిష్టికి అంతటికీ కారణమైనటువంటి పంచభూతాత్మకమైనటువంటివి, పంచభూతాలతో సహా అందులో ఉన్నటువంటి వ్యక్తులుగా మళ్ళీ ఉన్నటువంటి ప్రాణులుగా ఉన్నటువంటి జీవులుగా ఉన్నటువంటివన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి. కాబట్టి ఆ సర్వసాక్షిగా ఉన్నటువంటి బ్రహ్మము, వ్యష్టిగా ఉన్నటువంటి సాక్షి అయినటువంటి ఆత్మ ఇద్దరూ ఒక్కటే. వీరిద్దరికీ స్వయం ప్రకాశ లక్షణం చేత ఏకరూపత ఉంది. స్వయం ప్రకాశమైన లక్షణం చేత ఆత్మ, పరమాత్మ అనేటువంటి 2 భావాలుగా కనపడుతున్నది. ఒక్కటిగానే ఉన్నది, స్వప్రకాశ లక్షణంతో ఉన్నది, ఏకరూపంగా ఉంది అని అద్వైత నిర్ణయించబడుతున్నది. అద్వైతం ఏ విధంగా? అద్వైతము అంటే ద్వైతం కానిది, 2 కానిది అని అద్వైతము నిర్ణయించబడుతున్నదంట. ఆ ఏకంగా ఉన్నటువంటి సర్వసాక్షి అయినటువంటి పరమాత్మ, ఆత్మ ఇద్దరు ఒక్కటే అనేటువంటిది. వాటికి పేరా సరిపోయింది. ఇంకా మంగళం చెప్పండి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మంగళము సద్గురు వరేణ్య, మంగళము అచలార్య మహితాతీత, మంగళము పూర్ణచంద్ర, మంగళము మద్గురు వరేణ్య, మంగళమయ్యా ఈయరు కాని కంకితమయ్యా. మంగళమిదే గురుము మద్గురు దేవానా, అంగలింగములను భంగము చేసిన సంగరహిత కేవలాత్మ పొంగుతును మీ పాద పద్మం. చెంగితను నే చేరి ఎరుక భ్రాంతిని రహిత చేసిరి. మంగళమయ్యా ఈ ఎరుక నీ కంకితమయ్యా.
మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై శ్రీ వెంకటామ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత వేదాంతానంద వెంకటరమణార సద్గురు మహారాజుకు జై. జై శ్రీ కల్పమాంబ సమేత శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు మహారాజుకు జై. జై శ్రీ అచ్చమాంబ సమేత జ్ఞాన చీతాస్వత్తార సద్గురు మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత విరహితానంద వెంకటదాసార సద్గురు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలీకు జై. గురు పరంపరముకు జై. సాధు సత్పురుషులకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అందరికీ నా ద్వాదశ నమస్కారాలు.